హాయ్ బావా, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెంకటేష్. దా వచ్చి కూర్చో. నిన్న నైట్ కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళేవరా? సింగరాయపాలెం వెళ్ళే బావా. దేనికి? ఫంక్షన్ ఉంటే వెళ్ళే బావా. అవునా? అయినా కానీ నిన్న పొద్దు నుంచి షెడ్ గడి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? న్యూ ఇయర్ షాపింగ్ చేద్దామని వెళ్ళానురా. లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి థాయిలాండ్లో ధూమ్ ధామ్ చేసావు. ఈ ఇయర్ కూడా ప్లాన్ చేసావేంటి? ఎక్కడికి ప్లాన్ చేశారు బావా? ఏదో చేసి ఉంటారు, అందుకే షాపింగ్ చేసావు. అదేం కాదురా, ఈసారి థాయిలాండ్ అంత లాంగ్ అయితే వెళ్తలేదు కానీ గోవా వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరూ కలిసి. లేదనుకుంటే అది కూడా కుదరపోతే అరకు ప్లాన్ చేస్తున్నాం. ఆ రెంట్లో ఏది ఫైనల్ చేయాలో ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఫ్రెండ్స్తో టూర్ ప్లానింగ్ ఎలా ఉంటుంది అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలని 10 మంది ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేస్తాం. చివరికి నలుగురే వస్తారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డ్రాప్ అవుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి లాస్ట్ మూమెంట్లో టూర్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. టికెట్ క్యాన్సిల్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా చివరికి వచ్చేసరికి హ్యాండ్ ఇస్తారు. మొత్తం టైము డబ్బులు అన్నీ వేస్ట్. అందుకని నేను ఇటువంటి ప్లానింగ్లు పెట్టుకోను. హ్యాపీగా ఇక్కడే నలుగురు ఫ్రెండ్స్తో చిల్ అవుతూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటాను. మీ ఫ్రెండ్స్తోనే చిల్లవురా, నాకేం ఇప్పొచ్చొద్దులే. సరే కానీ మార్నింగ్ నుంచి కాఫీ కూడా తాగలేదు, మంచిగా అల్లం టీ పెట్టుకొని తాగుదాం. టీతో పాటు వేడివేడిగా స్నాక్స్ ఏమైనా ఉంటే బాగుంటుంది బా. వెంకటేష్, ఉట్లో గుడ్లు ఉన్నట్టున్నాయి చూడు వెళ్ళి. బావా 2 గుడ్లే ఉన్నాయి బావా, ఇంకో 2 గుడ్లు ఉంటే బాగుండేది. 2 ఎగ్స్ ఉన్నాయా ఇటు? ఇవాళ ఈ 2 ఎగ్స్తోనే ఆమ్లెట్ వేద్దాం. చిన్నప్పుడు మా అమ్మ అయితే చిన్న చిట్కా వాడి ఒక గుడ్డుతోనే 2 ఆమ్లెట్లు వేసేది, మక్కకే నాకు. అది ఎలా వేస్తుందో నేను చూపిస్తాను నీకు. సింగిల్ ఎగ్తో డబల్ ఆమ్లెటా? ఎలా బావా? తినబోతూ రుచి ఎందుకు, 5 నిమిషాలు నీకే తెలుస్తుంది. ఈ లోపు నువ్వు వెళ్ళి ఉల్లిపాయలను పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేయి, ఓకేనా? అలాగే బావా. ఈ ఆమ్లెట్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి బాగుంటుందండి. డైలీ మనం రోజుకు ఒక ఎగ్ తింటే చాలా మంచిది. మంచి ప్రోటీన్స్, చాలా బలం కూడా. మీకు ఒక విషయం తెలుసా? ప్రోటీన్స్ అనేది మన బాడీకి సరిగ్గా అందకపోయినా ఒళ్ళు వస్తుందంట. ఒబ్బోళ్ళు అంటారు కదా, పైకి చూడడానికి మామూలుగా ఉన్న లోన మాత్రం డొల్ల ఏమీ ఉండదు, వీక్గా ఉంటారు. ప్రోటీన్స్ విటమిన్స్ లోపం వల్ల మన శరీరంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. వాటిని గమనించుకొని డాక్టర్ని సంప్రదిస్తే తగిన మందులు రాసిస్తారు. మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలని జాగ్రత్తలు చెప్తారు. ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే సాల్వ్ చేసుకోవాలి. పెద్ద చేసుకున్నాక బాధపడి ఏం లాభం? అప్పుడు ఇంకా కష్టం అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళకి కాళ్ళు తిమ్మిర్లు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వేసుకుంటారు, లేదనుకుంటే పెయిన్ రిలీఫ్ పంప్ రాసుకుంటారు. అవి తాత్కాలికంగానే పనిచేస్తాయి. అసలు అవి ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి కనుక్కొని సరైన ట్రీట్మెంట్కి ఇవ్వగలిగితే మళ్ళీ రాకుండా ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటే కదండి మనము, మన కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉండేది. వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళ ఆరోగ్యం పట్ల కేర్ తీసుకునే బాధ్యత మనదే కదండి. నిజమే బా. ఒక్కరోజు మా అమ్మ ఇంట్లో లేకపోతే ఇల్లంతా బోసురుపోయినట్టు ఉంటుంది. నీకు ఇల్లు బోసురుపోయినట్టు అనిపిస్తారా? ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటావు ఇంట్లో, అసలు బయటికే రావు. సర్లే కానీ నేను చెప్పిన పని అయిపోయిందా నీకు? ఏం చెప్పావు బా? ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొయ్యమన్నా గారా? ఎంత చెప్పుకొస్తావు? నేను ఆడుకుంటున్నాను ఏంటి కోతనాగా? కొయ్యి త్వరగా. మనం అయితే ఆమ్లెట్ అయితే రెడీ చేద్దాం. ముందైతే ఉల్లిపాయలు కోసావుగా, ఉల్లిపాయలు వేసుకున్నావు కూడా కొంచెం చిన్నగా కట్ చేసారు బాగానే. అలాగే సరిపడా పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటానండి. నేను కొంచెం ఘాటు ఎక్కువ తింటా కాబట్టి పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటాను. ఉల్లిపాయ ముక్కలు చాలులే. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటాను. అలాగే కారం కాడ కొంచెం వేసుకుంటాను. ఇక్కడనే పసుపు కూడా వేద్దాం కొంచెం, చిటికెడు. నీకు కొంచెం పసుపు, నాకు కొంచెం పసుపు. ఇప్పుడు మెయిన్ హైలైట్ ఏంటంటే శనగపిండి. మనం ఆమ్లెట్లో చాలామంది శనగపిండి వేసుకోరు. శనగపిండి ఒక చెంచాడు వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మాత్రం. కలుపు శుభ్రంగా. ఇలా శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. శనగపిండి వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్ ఉంది కదండి, ఎగ్ కాడ కొట్టుకుందాం ఇందులో.
ఫుడ్ పగలగొట్టు. సింపుల్ కొట్టేస్తారా వాటర్లో దోశ వేసేవాడు. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. ఈ చిట్కా వచ్చేసరికి మా అమ్మ చెప్పిందండి. చిన్నప్పుడు మక్కకి నాకు ఒక గుడ్డు ఉంటే ఈ రకంగా చేసేదన్నమాట. కొంచెం అప్పుడు ఎక్కువ అయ్యేది. అప్పుడు 2 ఆమ్లెట్లు వేసేది ఒక గుడ్డుతోనే. మాకైతే 2 గుడ్లు ఉన్నాయి కాబట్టి చెరొక ఆమ్లెట్ వేస్తుంది. మాకైతే ఆకలి మాత్రం చాలా బాగా వస్తుందండి. పొద్దునుంచి కాఫీ కూడా తాగలేదు. ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్ తిన్న తర్వాత టీ పెట్టుకుంటాం. చూసారు కదా, ఈ రకంగా కలుపుకోవాలి. ఇంకో మనం ఏం చేద్దామంటే టీకి నీళ్ళు లేకుండా డైరెక్ట్ పాలు వేద్దాం. సరే. సరిపోతే ఇంకేనా? సరిపోతేలే, ఇద్దరికే కదా, సరిపోతలే. కాలిందా చూడపోయావా? నా ఆమ్లెట్లు బాగా వేస్తున్నారు నువ్వు. పాలు ఎత్తి కాగిని ఇప్పుడు ఇందులో పంచదార కూడా వేసుకుంటున్నాను. అలాగే టీ పొడి కూడా వేసుకుంటున్నాను. బాగా మరిగితే అంటే సార్ టేస్ట్ బాగుంటుంది. టీ ఎక్కువ మరగాలి. ఆ చాకిటి అల్లం ముక్కలు కూడా వేద్దాం. అయిపోయినా వేయడం ఆమ్లెట్. తిందాం ఈలోపు. తిందాం. ఇవి మరుగుతూ ఉంటాయి కదా పాలు. అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకుంటాను. టీలో అల్లం వేసాం కదా బావ, వాసన చూడు ఎంత బాగా వస్తుందో. ఆహా, వాసన నీకు ఎలా కనిపించిందిరా? అదేలే బావా, వాసన పీల్చు ఎంత బాగా అనిపిస్తుందో. అంత కష్టపడద్దులేరా, వాసన చూడలే అంటారులే. అదే కాదు, టీవీ కట్టే, గ్యాస్ కట్టే అంటారు. అలా అని మనం తాడుతో కట్టేస్తావేంటి? ఇది అంతే. ఇలాంటి సింపుల్ వాక్యాలు మీకు కూడా తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. వెంకటేష్, ముందైతే వేడి వేడిగా ఆమ్లెట్ తిను, ఎలా ఉందో చెప్పాలి. టీ కూడా రెడీ అయిపోతుంది వచ్చినాయిరా మన ఆమ్లెట్ తినేలోపు. అది నువ్వు కలుపుకున్న ఆమ్లెట్ అన్నీ సరిపోయినాయా? అన్నీ సరిపోయినాయి బా. సూపర్ ఉంది ఆమ్లెట్ అయితే. సచ్చుడు నేను ఎలా కలిపాను చూడరా, చూసి చెప్పు. అన్నీ కట్ట సరిపోయినాయి. ఆమ్లెట్ అయితే సూపర్ ఉందండి. మీరు ఎప్పుడన్నా ఇంట్లో ఆమ్లెట్ వేసుకున్నప్పుడు, మేము శనగపిండి వేసుకున్నాం కదా, అలాగే వేసుకోండి, చాలా బాగా వస్తుంది అనమాట. టీ కూడా బాగా మరిగితే మంచి టేస్ట్ వస్తాయి. ఇరానీ టీ ఉన్నాయి కదా, ఎక్కువ మరిగిస్తారు బాండీలో. చాలామంది ఏం చేస్తారంటే పాలు కాకంగానే
టీ పొడి పంచదార వేసేసి గ్లాసులో వేసి చేస్తారు. టీ ఇప్పుడు మరగాలి, బాగా మరిగితేనే టేస్ట్. ఆమ్లెట్ పట్టుకి సూపర్ అనమాట. ఎలా ఉందిరా? బాగుంది, సూపర్ ఉంది. ఇప్పుడు ట్రై చేసావా శనగపిండితో? తినలో ఇదే ఫస్ట్ టైం తింటాం శనగపిండితో. లేదా బాగుంటుంది శనగపిండితో. చాలామంది సెలబ్రిటీస్ పొద్దున్న పూట బ్రేక్ఫాస్ట్కి ఆమ్లెట్ వేసుకుంటారు. కావాలంటే దీని మీద మనం క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, చీజు ఇలాంటివి వేసుకోవచ్చు. టీ గడ కాగిపోయినరా? బాగుందా? బాగుంది. ఆమ్లెట్ అయిపోయిందండి, తింటాం కొంచెం మంచిగా ఉందిగా. తర్వాత వేడిగా టీ తాదాం, చాలా బాగుంటాయి. ఆహా, వెంకటేష్ టీ రెడీ అయిపోయినాయిరా. గ్లాస్లో అయినా తాగుదాం. బెయ్యి బాగా తాగుదాం. అబ్బా బాగున్నాయి కదా టీ. అల్లం వేసాం కదా, బాగున్నాయి టీ. గ్లాస్లో తాగితే ఆ కిక్కే వేరప్ప టీ. చూసారు కదా మా వీడియో ఎలా ఉంది, బాగుందా? బాగుంటుందండి. అలాగే మీరు కూడా మేము ఆమ్లెట్ ఎలా వేసామో అదే రకంగా మీరు కట్ ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చేసి కామెంట్స్లో పెట్టండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, బాయ్. ఈలోపు మేమైతే చక్కగా ఇద్దరం టీ అయితే తాగుతున్నాం, చాలా బాగుంది టీ అయితే.